ఓ ప్రాంతంలో మహావృక్షం ఉంది. అది 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఆ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకయ్యా అంటే 100 సంవత్సరాలకు పైగా ఈ చెట్టు ఉంది. ఎన్ని తుఫాన్లు వచ్చినాయో, ఎన్ని గాలివాన్లు వచ్చినాయో, అయినా సరే ఈ చెట్టు కూలిపోలా. అంత గొప్ప చెట్టు అని చెప్పి అందరూ కూడా ఆ చెట్టు గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టును చూడాల్సిందే, అంత బలమైనటువంటి ఆ చెట్టు. కానీ ఒకరోజు వార్త ఆ ప్రాంతం అంతా కూడా వినిపించింది ఏమిటంటే, మీకు తెలుసా ఇది, మీకు తెలుసా, మీకు తెలుసా, విన్నారా, ఏమైంది? మనం బహు ఘనంగా భావించే, గొప్పగా భావించే మహా చెట్టు ఉందే, మహావృక్షం ఉందే, అది విరిగిపోయింది, అది కూలిపోయింది. అది ఎలా కూలిపోయింది? అంత బలమైన చెట్టు, ఎప్పుడూ కూలని చెట్టు, ఇప్పుడు గాలివానేం రాలేదుగా, గాలి తుఫాన్ ఏమీ రాలేదుగా, వరదలేమీ రాలేదుగా, మరి ఏమీ లేని సమయంలో ఎలా పడిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా విరిగిపోయింది అని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళితే బయటికి చాలా దట్టంగా ఉంది, బలంగా ఉంది, విశాలంగా ఉంది. కానీ అమాంతంగా కూలిపోవడానికి కారణం తెలుసా? లోపట చెదబట్టేసింది. లోపల చెద ఎప్పటి నుంచో పడతా ఉంది. చెదబట్టేసరికి బయట చాలా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ లోపల చెద ఉన్న సారమంతా లోపల తినేయటం మొదలు పెట్టేసరికి ఒకరోజు అమాంతంగా ఆ చెట్టు బరువు తట్టుకోలేక కుప్పగూలిపోయింది. బయటికి మాత్రం బహు పెద్ద చెట్టు, బయటికి మాత్రం బహు విశాలమైనటువంటి కొమ్మలు కలిగిన చెట్టు, కానీ లోపల చెద తినేస్తూ ఉంది. బయటికి ఎవ్వరికీ తెలియదు. ఇదే సొలొమోను జీవితంలో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన.